గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. ఒక పడవ 100 మంది పైగా ప్రయాణికులు సరస్సు మధ్యలోకి వెళ్లేసరికి ఒక్కసారిగా తలకిందులై పడిపోయింది. క్షణాల వ్యవధిలో కేకలు, ప్రాణాల కోసం నీళ్లలో సాగిన పోరాటం, చివరికి ఆ నీటిలో మిగిలింది కేవలం శూన్యత, కన్నీళ్లే. జింబాబ్వేలోని కరీబా సరస్సులో జరిగిన ఈ ఘోర ప్రమాద దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. జింబాబ్వేలోని ప్రసిద్ధ కరీబా సరస్సులో జరిగిన పడవ ప్రమాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రయాణికులతో నిండిన ఆ పడవ బోల్తా పడిన ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మంది నీటిలో గల్లంతయ్యారు. వారు కూడా ఇప్పుడు బ్రతికి బయటపడేటువంటి అవకాశం లేదు. అయితే ప్రమాదానికి పడవ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా స్పష్టంగా తెలుస్తుంది. ఆ పడవ అసలు సామర్థ్యం కేవలం 90 మంది మాత్రమే. కానీ నిబంధనలు గాల్లోకి వదిలేసిన నిర్వాహకులు డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏకంగా 114 మంది ప్రయాణికులు, 5 సిబ్బందితో కలిపి మొత్తం 119 మందిని ఆ పడవలో ఎక్కించారు. దీనికి తోడు టికెట్లు తీసుకొని చిన్నారులు కూడా తీసుకున్నటువంటి అందులో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం 90 మంది పట్టేటువంటి చోట 120 మందికి పైగా ఎక్కడంతో ఈ యొక్క పెను విషాదానికి కారణంగా తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగిన క్షణం నుంచి కరీబా సరస్సు ప్రాంతం రోదనలతో దద్దరిల్లిపోతుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసర హెలికాప్టర్ల సహాయంతో సరస్సులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ గడుస్తున్న ప్రతి నిమిషం కూడా ప్రయాణికుల కుటుంబ సభ్యులకు నరకాన్ని తలపిస్తోంది. ఇప్పటికే 15 మంది ప్రాణాలు కోల్పోగా గల్లంతైనటువంటి 27 మంది ఆచూకీ కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. అయితే లెక్కలేనన్ని మృతదేహాలు ఇంకా నీటిలో మునిగిపోయి ఉండవచ్చని, చిన్నారుల వివరాలు అధికారిక లెక్కల్లోకి రాలేదని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య ఇప్పుడు మరింత భారీగా పెరిగే ప్రమాదం ఉందని కూడా తెలుస్తుంది. ప్రతిసారి ఇలాంటి ప్రాజెక్టులు, పడవ ప్రయాణాలలో ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మేలుకొంటాయి. కానీ నివారించాల్సిన చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవు? పడవ సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కిస్తున్నా అక్కడున్న అధికారుల కళ్ళకు కనిపించలేదా? లేదా చూసి చూడనట్లు వదిలేశారా? కేవలం స్వార్థం కోసం, కొద్దిపాటి లాభాల కోసం మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయక కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పర్యవేక్షించవలసినటువంటి వ్యవస్థల వైఫల్యమే ఈరోజు కరీబా సరస్సును శ్మశాన వాటికగా మార్చేసింది. ఇంటి నుంచి సంతోషంగా ప్రయాణం ప్రారంభించినటువంటి ఆ ప్రయాణికులు తిరిగి విగతజీవులుగా మారుతారని వారి కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉండరు. నిర్లక్ష్యం తాలూకు మూల్యం ఎంత భారంగా ఉంటుందో ఈ ఘటన మరొకసారి నిరూపించింది. కరీబా సరస్సులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల రోదనలు కరీబా సరస్సు ఒడ్డున ఇప్పుడు వారి యొక్క ఆవేదన, విషాద ఛాయలను అలుముకునేలా చేసింది. ప్రస్తుతానికైతే ఆ వీడియో వైరల్గా మారింది. అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పడవ మొత్తం కూడా నీటిలో మునిగి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆల్మోస్ట్ 120 మందికి పైగా ప్రయాణికులు ఉంటే దాంట్లో ఇప్పటివరకు బయటపడినటువంటి మృతుల సంఖ్య 15 మాత్రమే. కానీ ఇంకా అనేక మంది ఆ యొక్క సరస్సులోని చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఇంతసేపు ఆ ఘటన జరిగి కొన్ని గంటలైంది, రోజు గడుస్తుంది. అక్కడ బయటకు వచ్చినటువంటి ప్రయాణికులు కాకుండా మిగిలిన వారంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ సరస్సులో ఇంకా ఎక్కడా కూడా వారు తరదాచుకునేటువంటి పరిస్థితి లేదు. వారు అట్టడుగున ఆ సరస్సులో మునిగిపోయారా, అందులో కూరుకుపోయారా అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో వారి ఆ సరస్సులో మునిగిపోయినటువంటి వారందరినీ కూడా, గల్లంతైనటువంటి వారందరినీ కూడా 20 మందికి పైగా ఉన్నారు. వారిని బ్రతికి ఉండేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. వారి మృతదేహాల కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. దీంతో అధికారికంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈ యొక్క మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ప్రమాదకరంగా మారేటువంటి, ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున జరిగినటువంటి సరస్సు ప్రమాదాలలో ఇదొకటిగా మిగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.